హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మంది దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదు కాబట్టి. కానీ కొంతమంది మాత్రం వాటిని చాలా దగ్గర నుండి ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చీకటి కోణంలో ఏదో ఉంది అని ఆ రోజు నాకు అర్థమైంది. నా పేరు శంకర్. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. రాత్రి ఇంట్లో నేను మా అమ్మ పడుకున్నాం. నేను మా అమ్మ పక్కనే రోజు పడుకుంటాను. ఎందుకంటే మా నాన్నగారు లేరు. ఒక ఆరోగ్య సమస్య వల్ల ఆయన చనిపోయారు. ఆ చనిపోవడానికి కూడా రీజన్ నేను మీకు చెప్తాను. మా అన్నయ్యకి ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యి జాబ్ చేసుకుంటూ వేరే ఊర్లో ఉంటున్నాడు. అందువలన నేను మా అమ్మ మాత్రమే ఇద్దరమే ఇంట్లో ఉంటాం. ఆ రోజు రాత్రి నాకు త్వరగా నిద్ర పట్టేసింది. మా అమ్మ నా పక్కన ఎప్పుడొచ్చి పడుకుందో నాకు గుర్తులేదు కూడా. మధ్యరాత్రిలో నాకు ఏదో చిన్నగా ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించి ఒక్కసారిగా లేచాను. పక్కన చూస్తే మా అమ్మ లేదు. ఎందుకో ఆ రోజు బెడ్ లైట్ కూడా వేసుకోలేదు. అటు ఇటు చూస్తూ ఉంటే ఆ రూమ్లో ఒక మూలలో నుండి ఏదో శబ్దం వస్తున్నట్టు అనిపించింది. వెంటనే లైట్ ఆన్ చేసి చూసేసరికి ఆ చీకట్లో మా అమ్మ ఒక మూలన కూర్చొని ఉంది. ఏమైందని వెళ్ళి అమ్మని ముట్టుకోబోతూ ఉంటే తన ఒళ్ళంతా వణికిపోతోంది. నోట్లో నుండి ఒక రకమైన మూలుగుతున్న శబ్దం వస్తోంది. నాకు కొంచెం భయం వేసి మంచినీళ్లు తెచ్చి తాగిస్తున్నా కూడా మా అమ్మ తాగట్లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం మీద మా ఇల్లు ఒకటే ఉంటుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక నేను కంగారుగా మా అన్నకి కాల్ చేశాను. అది అర్ధరాత్రి కాబట్టి తను కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేద్దామన్నా కూడా భయంగా ఉంది. ఒక్కసారిగా ఇంట్లో నుండి మా అమ్మ అరుపులు మొదలయ్యాయి. చాలా గట్టిగా అరుస్తూ ఉంది. నాకు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసింది. ఒకవైపు నేను ఏడుస్తున్నాను, ఇంకోవైపు మా అమ్మ అరుపులు. ఇల్లంతా ఒక తెలియని భయంకరమైన వాతావరణం అలుముకుంది. ధైర్యం చేసి మా అమ్మని పట్టుకొని లాక్కుంటూ వెళ్ళి మా పూజ గదిలో పెట్టేశాను. ఆ పూజ గదికి గడియ పెట్టేశాను. ఇంట్లో లైట్స్ అన్ని ఆన్ చేసి మెయిన్ హాల్లో ఒక్కడినే అలా భయపడుతూ కూర్చొనున్నాను. అప్పుడే నాకు అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే అని, మేమే వినకుండా ఇక్కడ ఇల్లు కట్టించుకున్నామని, అలా ఏవేవో గుర్తొస్తూ ఉంటే మా ఇంటికి చాలా దూరంగా ఉండే ఒక టీ స్టాల్ అబ్బాయి చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. మా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కొత్తలో కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళి అక్కడ లేబర్ వర్క్ చూసుకునేవాడిని. ఒకరోజు సాయంత్రం అక్కడికి దగ్గరలో ఉన్న ఒక టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతూ అక్కడ ఉన్న అబ్బాయితో మాట కలుపుతూ అటు సైడ్గా ఇల్లు కట్టిస్తున్నాం అని చెప్పాను. అది విన్న ఆ అబ్బాయి, అన్నా అక్కడ అసలు ఎవరూ స్థలాలు కొనుక్కోవట్లేదు, మీరెలా ఇల్లు కట్టించేస్తున్నారు అని అడిగాడు. ఏమైందని ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి ఇలా చెప్పాడు. ఆ వెనకాల ఒక బావి ఉంటుందన్నా, అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఆ బావిని పర్మనెంట్గా మూసేశారని చెప్పాడు. ఆ టీ స్టాల్ అబ్బాయి పక్కనున్న వాళ్ళ నాన్న కూడా ఇలా అంటున్నాడు. బాబు, అక్కడ ఆ చనిపోయిన ఆవిడ ఆత్మ ఉంది. చాలా మందికి ఒక అమ్మాయి అప్పట్లో అక్కడే తిరుగుతూ కనపడేదని, ఎవరైనా అటువైపు వెళితే ఆ బావి దగ్గర ఎవరో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దాలు వినిపించేవని అతను చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి మా ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మొదట్లో మా నాన్న ఒక్కడే ఉండేవారు. ఎందుకంటే ఆయన ఆ ఇంటికి దగ్గరలోనే జాబ్ చేసేవారు. మా నాన్నగారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ ఆ ఇంట్లోనే ఒకరోజు సడన్గా చనిపోయారు. మెడికల్ రిపోర్ట్స్లో మాత్రం హార్ట్ ఫెయిల్ అని వచ్చింది. డాక్టర్ని అడిగితే ఏదైనా సడన్గా జరిగిన ఇన్సిడెంట్ కానీ ఏదైనా భయంకరమైన దానిని చూడడం వల్ల కానీ ఆయన హార్ట్ ఫెయిల్ అయ్యింది అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకి మేము ఈ ఇంటికొచ్చి స్టే చేస్తున్నాం. ఒకవేళ మా నాన్నగారికి కూడా ఇలాంటిదే ఏదైనా అయిందా అని నా మనసులో అవే ఆలోచనలు. కొంతసేపటికి
పూజ గదిలోని సామాన్లన్నీ విసిరేస్తున్న శబ్దాలు వస్తున్నాయి. ఒక్కసారిగా నా మైండ్ మళ్ళీ అమ్మ మీదకి డైవర్ట్ అయింది. నాకు భయం వేసి ఇంటికి తాళం వేసేసి బయటికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాను. ఇంట్లో నుండి బయటికి వినిపించేంత గట్టిగా నాకు ఆ అరుపులు వినిపిస్తున్నాయి. అలా పొద్దున 5 గంటల వరకు వెయిట్ చేశాను. కాసేపటికి అంతా కామ్గా అయిపోయింది. నేను మెల్లిగా ఇంట్లోకి వెళ్ళి చూశాను. అమ్మ చాలా కామ్గా ఆ పూజ గదిలోనే పడుకునుంది. నాకు దగ్గరికి వెళ్ళడానికి భయం. ఆ మార్నింగ్ చాలాసేపటి తర్వాత నా ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాను. వాడు తన కారులో వస్తే మా అమ్మని నా ఫ్రెండ్కి తెలిసిన ఒక అతని దగ్గరికి తీసుకుని వెళ్ళాము. అతను మా అమ్మ కళ్ళని ఓపెన్ చేసి చూసి తలలోని కొన్ని వెంట్రుకలను కట్ చేసి నాకు ఒక మూట ఇచ్చాడు. దాన్ని ఇంటికి కట్టమన్నాడు. ఏమైందని అతన్ని అడిగితే అతను ఇలా చెప్తున్నాడు. మీ అమ్మగారిని నిన్న రాత్రి ఒక ఆత్మ ఆవహించింది. అది మీ అమ్మని పొద్దున కావడం వల్ల ఉండొచ్చు, వదిలేసింది. మళ్ళీ ఆ ఆత్మ రావచ్చని ఈ మూటని మీ ఇంటికి కట్టమని చెప్పాడు. ఇక ఆ రోజు ఆ మూటని ఇంటికి కట్టేసి నేను మా అమ్మ ఇంటికి తాళాలు వేసేసి మా అన్నయ్య ఉండే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకెప్పుడూ ఆ ఇంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఆ ఇంట్లో అలాగే ఆ చుట్టుపక్కల జరుగుతున్న ఇన్సిడెంట్స్ అక్కడ చాలా మందికి తెలిసి రెంట్కి ఉండడానికి కూడా మా ఇంటికి ఎవరూ రాలేదు. మన వరకు రానంత వరకు మనం అసలేం పట్టించుకోము. కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే ఆ భయం మాత్రం ఎప్పటికీ మరచిపోలేము. అసలు ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మని నాకు ఆ రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ ఒక రకమైన భయం కలుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.